ఇక్కడ ఒక ఇల్లు ఉందట, పోలిక, ఒక ఉపమానాలంకారంలో కనబడుతున్న ఇంటిని పోలిస్తూ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఒక ఇల్లు ఉందట, ఆ ఇంటిలో బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, వెలగల వస్తువులు ఉన్నాయి. అదే ఇంటిలో కర్రతో చేయబడినవి, మట్టితో చేయబడినవి, నెక్స్ట్ ఇలాంటి కొన్ని కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. అయితే పౌలు గారు డైరెక్ట్గా తిమోతికి చెప్తున్నాడు, వేటిలో చేరక, ఈ ఘనహీనమైన పాత్రలలో చేరక, అంత ఇంపార్టెంట్ లేని లేదా ప్రాధాన్యత లేని ఈ పాత్రలో చేరక నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని. అనగానే మీకు డౌట్ రావచ్చు, అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవచ్చు అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోలే మూలానికి వెళ్ళిపోతే దేవుని చేత పరిశుద్ధపరచబడిన మనం ఆ పరిశుద్ధతను కాపాడుకోవడం గురించి మాట్లాడుతున్న సందర్భం అర్థమవుతుంది అనుకుంటా. మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకుంటూ ప్రభు కృప చేత ఆ వెలగల వస్తువులు అనగా బంగారము వెండని కాదు, దేవునికి విలువైన పాత్రలుగా, యజమానుడికి ఉపయోగకరమైన ప్రాధాన్యతనిచ్చే పాత్రలుగా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటే దేవునికున్న అతి ప్రాముఖ్యమైన పనులకి ఇలాంటి వారిని వాడుకుంటాడు దేవుడు. ఎంత చక్కగా చెప్తున్నాడంటే కొన్ని ఘనతకు ఉపయోగించబడతాయట, కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడతాయట. అయితే మనం ఘనత కలిగిన పాత్రలుగా ఉండాలి తప్ప ఘనహీనమైన పాత్రలుగా మనం ఉండడానికి వీల్లేదు. తిమోతి, నువ్వేం చేస్తావంటే ఇలాంటి వారితో సహవాసాన్ని నువ్వు కట్ చేయి. నువ్వు ఎలాంటి వారితో సహవాసం చేస్తావో అలాంటి బుద్ధులే నీకు అబ్బుతే నువ్వు చేయాల్సిన సహవాసం లేదా నీవు గడపాల్సిన సమయం ఘనమైన పాత్రలు కలిగి దేవుని చేత నిత్యము వాడబడుతున్న విలువైన వ్యక్తులతో నీ సహవాసం ఉండాలని చెబుతున్నాడు తిమోతికి పౌలు గారు. మన జీవిత కాలంలో కూడా దేవుని చేత వాడబడడం మాత్రమే కాదు, దేవునికి విలువైన పాత్రలుగా, ఆయన ఎప్పుడు మనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రలుగా, ఆయన వాడుకునే, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలుగా మనం తీర్చిదిద్దబడుతుండాలి. మరి నేను ఎలా తీర్చిదిద్దబడతానంటే మన కొరింథీ పత్రికలో మాట తెలుసు, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవడానికి మన ఆత్మకి మన శరీరానికి ఉన్న కల్మషం నుండి మనం పరిశుద్ధపరచబడాలి. ఒకసారి చూద్దాం, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. మనల్ని పవిత్రులుగా చేసుకోవాలట. దేవుడు వాడుకునే పాత్రలుగా మనం ఉండాలంటే శరీరానికి ఆత్మకి పట్టిన ఈ కల్మషం నుండి మనం పవిత్రులుగా తీర్చిదిద్దబడితే అర్హమైన పాత్రలుగా మనం వాడబడతాం, దేవునికి విలువైన పాత్రలుగా ఉంటాం. మరలా చెప్తున్నాను, ఈ విషయం మర్చిపోద్దు. దేవుని చేత వెలిగింపబడి ఆరిపోయి అగ్గిపుల్లలా కాదు మనం ఉండాల్సింది, దేవునికి విలువైన పాత్రలుగా, ఆయన నిత్యము మనకి ప్రాధాన్యతనిచ్చే పాత్రలుగా మనం ఉండాలి. మరి ఇలాంటి వాళ్ళు బైబిల్లో ఉన్నారంటే ఎందుకు లేరు? మీరు చూడండి, మరలా చెప్తున్నాను, బైబిల్లో వన్ మ్యాన్ షో లేదు, ఆయన ఇష్టపడలేదు. కానీ ఒక వ్యక్తి యొక్క ప్రభావం కొరకు ఆయన నిత్యము ఎదురు చూశాడు, ప్రతి తరంలో, ఈ కాలంలో కూడా. ఒకరోజు మనకు తెలుసు చరిత్ర, నోవాహు తరంలో లోకమంతా దుష్టులతో నిండిపోయినప్పుడు, దుర్మార్గతతో నిండిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుతో నిండి ఉన్నప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్న కొంతమంది ఉన్నారు. ఎంతమంది? 8 మంది ఉన్నారు. నోవాహు ఒక్కడే కాదు, 8 మంది ఉన్నారు. అంతో కొంత భయభక్తులు కలిగిన పిల్లలు 8 మంది ఉంటే దేవుని యొక్క దృష్టికి కృపనొందిన వాడు మాత్రము నోవాహే. అర్థమవుతుంది అనుకుంటా. 8 మంది ఉన్నారు, కానీ దేవుని సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం కేవలం ఒక్క వ్యక్తి నమ్మకం మీద మాత్రమే కట్టబడింది. ఆ వ్యక్తే నోవాహు. కనిపిస్తుంటుంది. ఆ వ్యక్తి కూడా లేకపోతే ఈరోజు ఆ 8 మంది లాంటి భక్తులు మనలోనే ఉన్నారు. అదే చెప్పాను మొదట్లో, అందరితో కలిసినట్టుగా తెలుగులో సామెత ఉంటుంది, అది అవసరం లేదు మనకి. అందరితో కలిపి మనం కూడా అంటే ఆ రోజున్నది 8 మంది, కానీ ఆ 8 మందిలో దేవుని దృష్టికి కృపనొందిన వాడు మాత్రం నోవాహు. కనిపిస్తుంటుంది. ఒకవేళ ఆ తరంలో అతడొక్కడు ఆ రోజు లేకపోతే మనం ఏమైపోదు? ఆ రోజును పక్కన పెడితే
సేమ్ ఈ రోజు కూడా ప్రభు చెప్పాడు, నేను వచ్చే సమయానికి నోవాహు లాంటి దినాలని మీరు కూడా చూస్తారన్నాడు ఆయన. ఉన్నాయా ఈరోజు? ఎందుకు లేవు? అందరితో కలిపి బ్రతుకుతున్నట్టుగా ఆ 7 లాంటి స్వభావం కలిగిన వారు సంఘాల్లో ఉన్నారు. కానీ నోవాహు లాంటి ప్రభావాన్ని చూపించే, నోవాహు లాంటి దేవుని చిత్తానికి ఒబే అయిపోయి, నోవాహు లాంటి దేవుని సంకల్పానికి నేనున్నాను ప్రభు అని దేవుని కృపను పొందుకునే నోవాహు లాంటి మనుషులు మాత్రం ఈనాటి నోవాహు దినాల్లో కనబడట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఒక్కడుంటాడంటే దేవుని కనుదృష్టికి విలువైన పాత్రగా కనబడుతున్న వ్యక్తి ఒక్కడే, నోవాహు ఆ తరంలో. ఈరోజు కూడా అలాంటి దినాలు మనం చూస్తున్నప్పుడు మన కాలంలో కూడా నోవాహు లాంటి వారు దేవుని దృష్టికి ఆయన కృపను పొందుకునే నోవాహు లాంటి విశ్వాసం, నమ్మకం, యథార్థత, నీతి కలిగిన వారు ప్రభావవంతులైన కావాలి. 8 మందుల్లో అంటోళ్ళు 800 కోట్ల మందిలో చాలా మంది ఉన్నారు. కానీ నీ ప్రత్యేకత ఏంటి? సంఘం మీద, సమాజం మీద నీ ప్రభావం ఏంటి? నీ ఎఫెక్ట్ ఏంటి? నీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? దేవునికి ప్రతి తరంలో కావాలి. ఆయన వెయిట్ చేస్తాడు. నిజంగా వెయిట్ చేస్తాడంటే వెయిట్ చేస్తాడైనా. మోసే కొరకు 40 ఏళ్ళు వెయిట్ చేశాడు ఆయన. 40 ఏళ్ళు, కేవలం 400 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలీలు చెరలో ఉండాలి, ఐగుప్తీయులు బానిసర్కుల్లో. కానీ 430 సంవత్సరాలు ఎందుకున్నారు? క్షమించండి, 40 ఏళ్ళ 30 ఏళ్ళు దేవుడు వెయిట్ చేశాడు మోసే రెడీ అవ్వడానికి. జస్ట్ 10 ఏళ్ళలో రెడీ అవ్వాల్సిన మోసే, ఆయనే తగినవాడు, ఆయనే ప్రాతినిధ్యం వహించేవాడు, ఆయనే ప్రధానమైన పాత్రని నమ్మకం పెట్టుకున్న దేవుడు మోసే మీద నమ్మకం పెట్టుకుంటే మోసే కాలక్షేపం చేస్తే 30 సంవత్సరాలు లేట్ అయింది కేవలం మోసే రెడీ అవ్వడానికి. వెయిట్ చేస్తాడంటే నీ జీవితాన్ని ప్రభు కొరకు ఆయన వాడుకోవాలి అని అనుకున్నప్పుడు, నీ విలువైన పాత్రగా నువ్వు ఉండాలని నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు గడుపుతున్నప్పుడు, నువ్వు రగిలిచేంత వరకు లేదా నువ్వు వెలిగేంత వరకు, దేవుడు నీకు తర్ఫీదునిచ్చేంత వరకు ఆయన వెయిట్ చేస్తాడు. 30 సంవత్సరాలు ఎక్స్ట్రా, అది వేరే విషయంలో వేరే టాపిక్ మాట్లాడుకుందాం ఎప్పుడైనా. 30 సంవత్సరాలు, 430 సంవత్సరాలు, 400 ఉండాల్సింది 30 సంవత్సరాలు ఎక్స్ట్రా ఎందుకు పెరిగింది? మోజెస్ రెడీ అవ్వలా ఇంకా. మరి మోసే కాకుండా ఎవరు లేరు అంటే, భక్తి పరులు ఎవరు లేరు అప్పుడు? ఉన్నారా లేదా? మీకు తెలిసిన వ్యక్తి చెప్పండి. అహరోను మోసే కన్నా బాగా మాట్లాడేవాడు, మంచివాడే. అహరోను మనం తప్పడానికి సరిపో, మంచివాడే. కానీ మోసే కొరకే దేవుడు ఎందుకు ఎదురు చూశాడు? మోసే మాత్రమే ఇశ్రాయేలుని విడిపించుటకు, దేవునికి ప్రాతినిధ్యం వహించుటకు తగిన వ్యక్తి మోసే మాత్రమే. మరలా చెప్తున్నాను, 1 మ్యాన్ షో ప్రదర్శన లేదు, ప్రభావం ఉంది సమాజం మీద. వ్యక్తుల యొక్క ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ ఉంది తప్ప, ఎఫెక్ట్ ఉంది తప్ప వారి యొక్క ప్రదర్శన లేదు గొప్పలు చెప్పుకోవడానికి. మోసే తగినవాడు, సిద్ధమయ్యే వరకు దేవుడు వెయిట్ చేశాడు 30 ఏళ్ళు. 10 సంవత్సరాల్లో రెడీ అవ్వాలి మోజెస్ అరణ్యంలో, 40 ఏళ్ళు పట్టింది. వెయిట్ చేశాడు, తీసుకొచ్చాడు, నిలబెట్టాడు. మోసేనే ఎందుకు కావాలంటే మనకు తెలుసు. సీనాయి పర్వతం మీదకి దేవుని ఆజ్ఞలను తీసుకురావడానికి మోసే గారు పైకి కొండ మీద దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని లేదా ఆయన ఆజ్ఞలను తీసుకురావడానికి మోసే గారు కొండ మీదకి వెళ్తే జస్ట్ 40 రోజులు, 40 రోజులు అహరోను ఇశ్రాయేలీల్ని విగ్రహారాధన వైపు నడిపించకుండా ఉండగలిగాడా? ఒక విషయం చెప్పనా, ఇశ్రాయేలీలు ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైన ఎన్నో సూచనలు చూశారు, అద్భుతాలను చూశారు ఇశ్రాయేలీలు. కానీ ఆ ఇశ్రాయేలు చూసిన ఆ స్మృతి, ఆ అద్భుతాలను చూసిన ఆ కన్నులు విగ్రహారాధన చేయకుండా ఆపగలిగాయా? అర్థమవుతుంది అనుకుంటా. దేవుడు చేసిన 10 అద్భుతాలనే కాదు, చాలా అద్భుతాలను చూశారు. ఎర్ర సముద్రం పాయలైపోవడం కూడా చూస్తున్నారు. ఇన్ని అద్భుతాలను చూసిన ఆ స్మృతి, ఆ కన్నులు, ఆ యొక్క ఆలోచనలు ఇశ్రాయేలీల్ని ఆ విగ్రహారాధన చేయకుండా ఆపగలిగాయా? పోనీ అహరోను ఆపగలిగాడా? అహరోను మంచోడే, అహరోను భక్తిపరుడే, అహరోనికి ఏ అలవాట్లు లేవు, అహరోను నీతిమంతుడే. కానీ అహరోను ఎందుకు వారిని ఆపలేడు? ప్రభావం లేదు. అద్భుత కార్యాలు ఆపలేకపోయే, అహరోను ఆపలేకపోయాడు. కానీ అప్పటికే ముందు నుండి నడిపించుకొస్తున్న మోసే యొక్క ప్రభావం ఏ రోజైనా ఇశ్రాయేలుని విగ్రహారాధన వైపు నడిపించిందా? ఇది ఎఫెక్ట్ అంటే సంఘం మీద, సమాజం మీద.
ఒక మంచి దైవజనుడు, మంచి నాయకుడు, మంచి పెద్ద సంఘంలో ఉన్నప్పుడు ఒక నిజ క్రైస్తవుని యొక్క ప్రభావం సంఘం మీద పడుతున్నప్పుడు ఆ ప్రభావం విగ్రహారాధన వైపు లేదా వారి యొక్క చెడు కోరికల వైపు వెళ్ళిపోకుండా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వ్యక్తుల యొక్క ప్రభావం సంఘం మీద కనబడాలి. అది ఏ చర్చ అయినా. మోసే ఉంటే 40 రోజులు కాదు 40 సంవత్సరాలైన విగ్రహారాధన వైపు చూడరు. సనుక్కుంటారేమో, తిరగబడతారేమో, విగ్రహారాధన జోలికి పోరు. దేవునికి తెలుసు ఎవరు సరైనడో. అందుకే మోసే కోసం దేవుడు వెయిట్ చేశాడు. నువ్వే నాకు ప్రాతినిధ్యం వహించడానికి సరైన వాడివి, తగిన వాడు నువ్వే అని మోసే కోసం ఎదురు చూశాడు. 40 రోజులు నిలబెట్టలేకపోయాడండి. అహరోను తప్పు పట్టడానికి లేదు. అహరోను లాంటి వాళ్ళు ఈరోజు సమాజంలో చాలా మంది ఉన్నారు, కానీ మోసే లాంటి వారు మాత్రం చాలా తక్కువ. అహరోను మనుషుల చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు, మనుషుల చేత వశపరుచుకోబడ్డాడు, కానీ తన ప్రభావాన్ని ఆ రోజు ఇశ్రాయేలు సంఘం మీద, సమాజం మీద చూపలేకపోయాడు. 40 రోజులు మోసే లేకపోతే ఒక దేశమంతా విగ్రహారాధన వైపు తిరిగి చూసింది. అదే మోసే కిందకు వస్తే మరలా దేశమంతటిని 20 లక్షల మందిని మరలా ప్రభు వైపు నడిపించాడు. ఇది ప్రభావం అంటే సమాజం మీద.